సిద్ధవట మండలంలోని టక్కోలి గ్రామంలో రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు పర్యటించి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఎస్సీ కాలనీలోని సీతారాముల సమేత హనుమాన్ ఆలయంలో 90,000 రూపాయల విలువగల మూల విరాట్ విగ్రహాలను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. మనమందరం కూడా మీరందరూ ఒక అద్భుతమైన మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైనా ప్రభుత్వాలు మంచి పనులు చేస్తే గత కాలంలో రామరాజ్యం అన్నవాడు. రామరాజ్యాన్ని మనం చూడలేదు, కానీ ఈరోజు మనం రామరాజ్యాన్ని మించినటువంటి సంక్షేమాన్ని చూస్తున్నాం. గతంలో ప్రభుత్వాలు ఏం చేశాయంటే మేము సంక్షేమం చేశాము, బటన్ నొక్కినాము అన్నారు. వాళ్ళు చేసిన సంక్షేమం కన్నా రెండింతలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది, అవునా కదా? వాళ్ళు ఒక బిడ్డకే చదువుకునేదానికి అవకాశం ఇస్తే కనుక మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. రైతులకి గత ప్రభుత్వం 7,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నిధిని కలిపితే కనుక 7,000 ఇస్తే మన ప్రభుత్వం 14,000 ఇస్తూ ఉంది రైతులకు. అంటే అక్కడ కూడా రెట్టింపు అయింది. ఇంకా గ్యాస్ సిలిండర్లు 3, తర్వాత ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి ఉచిత బస్సు సౌకర్యము, తర్వాత మత్స్యకారులకి, వాళ్ళ ఆటో వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే కనుక అక్కడ సంక్షేమ పథకాలన్నీ చేస్తున్నాం. అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మన ఈ చంద్రన్న రాజ్యానికి అంటే భవిష్యత్తులో సంక్షేమ పాలన అంటే చంద్రన్న రాజ్యం, రామరాజ్యం బదులు చంద్రన్న రాజ్యం అనుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సరే, చంద్రన్న గారి ఆధ్వర్యంలో ఈ రామరాజ్యం గురించి చెప్పుకోవాలంటే గత ప్రభుత్వాలకి వీటికి ఒక పోలిక. గతంలో సంక్షేమం తక్కువ ఇచ్చినా కానీ ప్రజల నుంచి లూటీ చేసేవాళ్ళు. ధరలన్నీ పెంచి, పన్నులు పెంచి, ఈ చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కునేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కోవడంలా మీ నుంచి కూడా ఖర్చు తగ్గిస్తూ ఉంది, డబ్బులు ఇస్తూ ఉంది, మీ ఖర్చును కూడా తగ్గిస్తూ ఉంది. అంటే ధరలన్నీ తగ్గించి ఇవాళ చేస్తూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ పన్నులను తగ్గించింది. పన్నులు తగ్గించిన తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ కుటుంబమైనా కులాలు మతాలతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా డబ్బులు మిగులుతాయి. ఈ పన్నులు తగ్గించిన దానివల్ల, జిఎస్టీ తగ్గించిన దానివల్ల ప్రతి కుటుంబానికి కనీసం 6,000 రూపాయలు తగ్గుతుంది. మనందరి కుటుంబాలకు 6,000 నుంచి 15,000 రూపాయలు, అందుకన్నా ఎక్కువ తగ్గేటటువంటి పరిస్థితి రూపాయలు మనం ఎందుకు ఇస్తున్నామా? 100 రూపాయలకే ఇస్తున్నాం. ధర తగ్గించే ఇస్తున్నామా? ఇంతకుముందు అట్లా ఇచ్చి ఇట్లా లాక్కున్నాం.